పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఇలా రాయాలమ్మా. సో ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇలా రాస్తే పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇన్విక్టస్ అమ్మ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. How does the speaker's journey from darkness and struggle to self-mastery reflect the theme of resilience in the face of adversity? అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అంటే కవి ఏమని చెప్తున్నాడంటే జీవితం ఎంత కష్టంగా ఉన్నా మనం బలంగా ధైర్యంగా ఉండి మనసు మన కంట్రోల్లో ఉంచుకోవాలని స్పీకర్ చెప్తున్నాడు. అదే దీనికి అర్థం. ఓకేనమ్మా, ఈ క్వశ్చన్కి అర్థం. మాస్టరీ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ మాస్టరీ అంటే మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఓకేనమ్మా. రెసిలియన్స్ అంటే ఏంటి? కష్టాలను తట్టుకునే ఒక శక్తి. ఓకేనమ్మా. అడ్వర్సిటీ అంటే ఏంటి? ట్రబుల్స్, కష్టాలు, ప్రాబ్లమ్స్. ఇంట్రడక్షన్ అమ్మా, దీనికి అర్థం ది పోయిమ్ ఇన్విక్టస్ ఈస్ రిటన్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. హీ వాజ్ ఎ బ్రిటిష్ పోయెట్. హీ రోట్ దిస్ పోమ్ when he was very sick. This poem tells us to strong and not give up when life is hard. అంటే ఇంట్రడక్షన్కి అర్థం ఏంటి తెలుసమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే అనే అతను ఒక బ్రిటిష్ కవి. ఓకేనమ్మా, అతను రాశారు ఇది. అతను చాలా అనారోగ్యంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క పోయంని రాశాడు. ఈ పోయం చాలా బలంగా ధైర్యంగా ఉంటుంది. జీవితం ఎంత కష్టమైనా మనం పట్టు వదలకూడదు, కష్టాల్లో సుఖం ఉంటుంది, ఎంత కష్టమైనా ఎదుర్కోవాలి అని మనకు చెప్పేది ఈ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ యొక్క పోయం మనకు కష్టాల్లో కూడా బలంగా ధైర్యంగా మన ఆత్మను మనం కంట్రోల్లో మన స్పిరిట్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తుంది. ఇది ఇంట్రడక్షన్. ఓకేనమ్మా. నెక్స్ట్ స్పీకర్ టాక్స్ అబౌట్ హిస్ లైఫ్. ఓకేనమ్మా, అంటే ఏం చెప్తున్నాడు? సో స్పీకర్ తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సమస్యలున్నా అతను బలంగా ఉండి దాన్ని కంట్రోల్ చేయగలని చూపిస్తున్నాడు. అతను ఇంకా ఏం చెప్తున్నాడు? అతను చెప్తున్నాడు తన జీవితంలో బాధలు మరియు సమస్యలు ఉన్నాయి, కానీ అతను బలంగా ఉండి దాన్ని కంట్రోల్ చేసుకోగలనని చెప్తున్నాడు. హీ డస్ నాట్ లూజ్ హోప్. హీ వాంట్స్ టు బీ ద బాస్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే అతను బలంగా ఉండి ఆశ కోల్పోకుండా తన జీవితానికి యజమానిగా కావాలనుకుంటున్నాడు. ఓకేనమ్మా. నెక్స్ట్ ది స్పీకర్ సేస్ ఐ ఆమ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్. దిస్ మీన్స్ హీ కంట్రోల్స్ హిస్ లైఫ్. జీవితం చీకటి బాధాకరమైనప్పటికీ అతను భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. He believes in himself. He shows that we must be strong in our heart and mind. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అతను తనపై నమ్మకం ఉంచుకొని మరియు మనసులో బలం ఉండాలని చూపిస్తున్నాడు. ఓకేనమ్మా, డన్. సో ఇదమ్మా మెయిన్ ఆన్సర్. మోరల్, నీతి. అంటే మోరల్ ఏంటమ్మా? సో నిజమైన బలం అంటే ట్రూ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ కరేజ్, డిటర్మినేషన్ అండ్ విల్ టు రైజ్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ డిఫికల్టీస్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, నిజమైన బలం కేవలం శారీరకంగా కాదు, ధైర్యం, సంకల్పం మరియు మనసులో బలం నుండి వస్తుంది అని చెప్తున్నారు. కష్టాలను ఎదుర్కొన్న తర్వాత కూడా మనం మళ్ళీ లేవాలి, ముందుకు వెళ్ళాలి. జీవితం కష్టంగా ఉండవచ్చు, కానీ బలమైన వ్యక్తులు ఎప్పుడూ వదలరు. అదే మోరల్. ఓకేనమ్మా. నెక్స్ట్ సో కీలక అంశం, కరేజ్ హెల్ప్స్ అస్ ఫేస్ ఛాలెంజెస్ విత్ కాన్ఫిడెన్స్. ధైర్యం అంటే భయం లేకుండా సమస్యలను ఎదుర్కోవడం. ఇది మనం కష్టాల్లోని ధైర్యం ఉండటానికి సహాయం పడుతుంది. ధైర్యంతో మనం సవాళ్ళను ఎదుర్కొని అధిగమించాలి. సో ధైర్యంగా ఉంటే మనకు కష్టాలను ఎదుర్కొనే ఒక ధైర్యం మరియు నమ్మకం కూడా వస్తుంది. అది దీని కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. ఏంటమ్మా క్రిటికల్ కామెంట్? దీనికి ఇట్ హైలైట్స్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్టర్నల్ సక్సెస్. బయట బలం కంటే, అవుట్ సైడ్ బలం కంటే మన లోపల ఆత్మబలం ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తుంది. సో లోపల ధైర్యం, బలం బయట ఉన్న దానికంటే ఎక్కువ విజయానికి మనకి దారి తీస్తుంది. అంటే ముఖ్యమైనది ఏంటంటే మనసులో బలంగా ఉండటం కేవలం డబ్బు లేదా విజయం మాత్రమే కాదు, మన మనసులో కూడా బలం అనేది ఉండాలి అని చెప్తుంది. ఒక కథ చదివి మనకు అభిప్రాయం చెప్పడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లైన్ ఏం చెప్తుంది? అంతర్బలం బయట విజయానికి కంటే, అంటే లోపల బలం బయట బలం కంటే చాలా గొప్పది అని చెప్తారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్టర్నల్ సక్సెస్. పెద్ద పెద్ద వ్యక్తులు రాసిన దాంట్లో నుంచి చెప్పిన దాంట్లో నుంచి తీసుకుందే కోట్ అంటారు. ఎవ్రీ ఫాల్ ఇస్ ఎ ఛాన్స్ టు రైజ్ స్ట్రాంగర్. అంటే మనలో బలం ఉండటం, మనసులో ధైర్యంగా ఉండటం బయట సక్సెస్ కంటే ముఖ్యమని చూపిస్తుంది. అంతర్బలం బయట సక్సెస్ కంటే ముఖ్యము. ప్రతి ఫెయిల్యూర్ మనకు మరింత బలవంతుడిగా మార్చే ఒక అవకాశం అని చెప్పడం. సో ఇది కోట్. ఓకేనమ్మా. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఇలా రాయాలమ్మా. సో ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్,
కీ పాయింట్ క్రిటికల్ కామెంట్ కోడ్ ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇలా రాస్తే పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఓకేనమ్మా థ్యాంక్ యూ